నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మాటలు బీజేపీ వినడం లేదా ఇంతకాలం బీజేపీని నడిపిస్తోంది ఆర్ఎస్ఎస్ అని విమర్శ చేశారు ఇక తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట వినడం లేదంటూ కొత్త పల్లవి లేవనెత్తారు ఇక మసీదీల్లో సర్వేలు చేయడాన్ని తప్పుబట్టాడు కాంగ్రెస్ చీఫ్ బీజేపీ సమాజాన్ని విభజించే కుట్ర చేస్తుందంటూ ఆరోపించారు ఢిల్లీలో దళితులు మైనార్టీలు గిరిజనులు ఓబీసీల సమాఖ్య సభ 2023లో మోహన్ భాగవత్ చెప్పిన మాటల్ని గుర్తు చేశారు ఖర్గే ప్రతి మసీదు కింద శివాలయాన్ని వెదకటం తమ పని కాదన్నట్లు వెల్లడి ప్రజలు సమైక్యంగా సురక్షితంగా ఉండటం మోదీకి ఇష్టం లేదు ఎర్రకోట తాజ్మహల్ కుతుబ్ మినార్ చార్మినార్ పడగొడతారా మోదీ చూపుతున్న విద్వేషానికి వ్యతిరేకంగా పోరాటం మతపరమైన స్థలాల ఆనవాళ్ల పరిరక్షణకు 1991లో చట్టం తెచ్చారు ఇక దీని గురించి ఏదైతే మల్లికార్జున ఖర్గే ఏదైతే ఈ యొక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అందులోని విషయం ఏంటి అందులో దాగున్నట్టు అంతరార్థం ఏంటి అనేది మనం ఈరోజు ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ అంటేనే మతతత్వ పార్టీ అని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు చేస్తుందని తరచూ విమర్శిస్తూ ఉంటుంది ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు చేయవద్దనే అర్థంతో మాట్లాడుతుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ తాజాగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మాటను కూడా బీజేపీ పట్టించుకోవడం లేదని అన్నారు ఇప్పటిదాకా పట్టించుకుంటున్నారని విమర్శించిన పార్టీ స్వరం మార్చిందా లేక ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమైనా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారా అనే అనుమానాలు వస్తున్నాయి కదూ నిజమే జాతీయ స్థాయి నాయకులు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి మరి ఎవరికి ఏమాత్రం తేడా అనిపించినా ఎవరికి అనుగుణంగా వారు మార్చుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది దేశంలోని మసీదులు అన్నింటిలో సర్వేలు చేస్తూ సమాజాన్ని విభజించే కుట్ర చేస్తుంది బీజేపీ చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మాటను కూడా బీజేపీ పట్టించుకోవడం లేదన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట బీజేపీకి పట్టదా అని ప్రశ్నించారు ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో దళితులు మైనార్టీలు గిరిజనులు ఓబీసీల సమాఖ్య సభలో మల్లికార్జున ఖర్గే మాట్లాడారు మన లక్ష్యం రామ మందిర నిర్మాణం ప్రతి మసీదు కింద శివాలయాన్ని వెదకటం మన పని కాదు అని 2023లో మోహన్ భాగవత్ చెప్పిన మాటల్ని
ఖర్గే గుర్తు చేశారు. తాజాగా సర్వేలకు పురిగొల్పుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రజలు సమైక్యంగా సురక్షితంగా ఉండటం ఇష్టం లేదన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇదే వరుసలో బీజేపీ నేతలు ముస్లిం రాజులు కట్టించిన ఎర్రకోట, తాజ్మహల్, కుతుబ్ మినార్, చార్మినార్ కూడా పడగొడతారా అని ప్రశ్నించారు. అందరం సమైక్యంగా ఉన్నప్పుడే మన హక్కులను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోగలమన్న ఖర్గే సామాన్యులపై మోదీ చూపుతున్న విద్వేషానికి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని, ఈ పోరాటానికి రాజకీయ అధికారం చాలా కీలకమన్నారు. ఒక తీర్పు వచ్చి దేశంలో తేనె తుట్టెను కదిపింది. ఇప్పుడు ప్రతి చోట మసీదుల కింద ఆలయాలను వెదుగుతూ సర్వేలు జరుగుతున్నాయి. దీనికి మద్దతుగా గళాలు కూడా పెరుగుతున్నాయి. దేశంలోని మతపరమైన స్థలాల ఆనవాళ్ల పరిరక్షణకు 1991లో చట్టం తెచ్చాం. దీనిని ఉల్లంఘించే ప్రయత్నం బీజేపీ ఎందుకు చేస్తోందో అర్థం కావడం లేదని ఖర్గే విస్మయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటేనే మతతత్వ పార్టీ అని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు చేస్తుందని తరచూ విమర్శిస్తూ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు చేయవద్దనే అర్థంతో మాట్లాడుతుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కానీ తాజాగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మాటను కూడా బీజేపీ పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటిదాకా పట్టించుకుంటున్నారని విమర్శించిన పార్టీ స్వరం మార్చిందా, లేక ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమైనా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారా అనే అనుమానాలు వస్తున్నాయి కదూ. నిజమే, జాతీయ స్థాయి నాయకులు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. మరి ఎవరికి ఏమాత్రం తేడా అనిపించినా ఎవరికి అనుగుణంగా వారు మార్చుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. దేశంలోని మసీదులు అన్నింటిలో సర్వేలు చేస్తూ సమాజాన్ని విభజించే కుట్ర బీజేపీ చేస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మాటను కూడా బీజేపీ పట్టించుకోవడం లేదా అన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట బీజేపీకి పట్టదా అని ప్రశ్నించారు.
ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో దళితులు, మైనార్టీలు, గిరిజనులు, ఓబీసీల సమాఖ్య సభలో మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. మన లక్ష్యం రామమందిర నిర్మాణం. ప్రతి మసీదు కింద శివాలయాన్ని వెదకడం మన పని కాదు అని 2023లో మోహన్ భాగవత్ చెప్పిన మాటల్ని ఖర్గే గుర్తు చేశారు. తాజా సర్వేలకు పురిగొల్పుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రజలు సమైక్యంగా సురక్షితంగా ఉండటం ఇష్టం లేదన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇదే వరుసలో బీజేపీ నేతలు ముస్లిం రాజులు కట్టించిన ఎర్రకోట, తాజ్మహల్, కుతుబ్ మినార్, చార్మినార్ కూడా పడగొడతారా అని ప్రశ్నించారు. అందరం సమైక్యంగా ఉన్నప్పుడే మన హక్కులను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోగలమన్న ఖర్గే సామాన్యులపై మోదీ చూపుతున్న విద్వేషానికి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని, ఈ పోరాటానికి రాజకీయ అధికారం చాలా కీలకమన్నారు. ఒక తీర్పు వచ్చి దేశంలో తేనెతుట్టెను కదిపింది. ఇప్పుడు ప్రతి చోట మసీదుల కింద ఆలయాలను వెతుకుతూ సర్వేలు జరుగుతున్నాయి. దీనికి మద్దతుగా గళాలు కూడా పెరుగుతున్నాయి. దేశంలోని మతపరమైన స్థలాల ఆనవాళ్ల పరిరక్షణకు 1991లో చట్టం తెచ్చాం. దీనిని ఉల్లంఘించే ప్రయత్నం బీజేపీ ఎందుకు చేస్తోందో అర్థం కావడం లేదని ఖర్గే విస్మయం వ్యక్తం చేశారు. ఇక ఏదైతే రామ్లీలా మైదానంలో ఖర్గే మాట్లాడారో, ఏదైతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు సంబంధించి రామ్లీలా మైదానంలో ఏదైతే సభ ఏర్పాటు చేశారో ఆ సభను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అయితే ఆయన ఎవరైతే ఇప్పటి వరకు బీజేపీ పార్టీని శాసిస్తుంది, బీజేపీ పార్టీ ఎవరి కనుసన్నలు అయితే నడుస్తుందో అలాంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మాటలను బీజేపీ పార్టీ ఇప్పుడు పట్టించుకోవడం లేదంటూ ఖర్గేనైతే ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అందుకు కూడా కారణాలను ఆయనైతే వెల్లడించారు. ఎందుకంటే ఏదైతే అయోధ్య రామ మందిర నిర్మాణం వరకు ఆర్ఎస్ఎస్ ఏమైతే చెప్తూ వచ్చిందో మనందరి యొక్క అంతిమ లక్ష్యం అయోధ్యలో రామ మందిర నిర్మాణం. అలాంటి రామ మందిర నిర్మాణాన్ని చేయించుకోవడం కోసమే మనం పోరాడాలి. ఏ శివాలయాలలో, ఏ మసీదుల్లో ఏ శివాలయాలు వెతకడం మన పని కాదంటూ ఏదైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఏదైతే ఆయన చేశాడో ఆ మాటలను ఇప్పుడు బీజేపీ పట్టించుకోవడం లేదు అంటూ మల్లికార్జున ఖర్గేనైతే వ్యాఖ్యలు చేశారు. అందుకు గల కారణాలను ఆయనైతే ప్రస్తావించారు. ముఖ్యంగా ఏదైతే
ఇప్పుడు బీజేపీ సర్వే తెచ్చిందో ఆ సర్వే ఏంటంటే ఏంటంటే ఆ సర్వేలో ఏదైతే మసీదుల్ని దేశంలో ఎన్ని మసీదులు ఉన్నాయో వాటి యొక్క సర్వే చేస్తున్నారో ఆ మసీదుల కింద గతంలో ఏమైనా ఆలయాలు ఉన్నాయా లేవా ఉంటే ఎన్ని మసీదుల కింద ఉన్నాయనేది ఒక సర్వేనైతే చేస్తున్నారు. ఇలాంటి అర్థం పర్థం లేని సర్వేలతో ప్రజలను మోదీ ఐక్యంగా శాంతంగా జీవించకుండా చేస్తున్నారంటూ మల్లికార్జున ఖర్గేనైతే ఆరోపించారు. ఇక ఆయనైతే ఈ సందర్భంగా ఆయనైతే మాట్లాడారు. ఎవరైతే ముస్లిం రాజులు నిర్మించినటువంటి ఎర్రకోట, తాజ్మహల్, కుతుబ్ మినార్, చార్మినార్ వంటి వాటన్నిటినీ కూల్చేస్తారా అంటూ ప్రధాని మోదీని అయితే ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇక అలాగే ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో మసీదు ఉన్న చోట గతంలో హిందూ ఆలయం ఆనవాళ్లు ఉన్నాయని తెలుసుకునేందుకు సర్వే చేపట్టడం, దానిపై ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, ఆ ఉద్రిక్తత చివరికి పోలీసు ఘర్షణకి మరణాలకు దారితీయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గేనైతే ఈ యొక్క కూల్చివేతల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ దళితులు, మైనార్టీలు, గిరిజనులు, ఇతర వెనుకబడిన వర్గాల ఈ సమాఖ్య ఆధ్వర్యంలో ఏదైతే సభ ఏర్పాటు చేశారో ఈ సభలో మాత్రం ఆయనైతే ఈ యొక్క వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మల్లికార్జున ఖర్గేనైతే ఈ సభలో ఏదైతే పాల్గొన్నారో అందులో ఆయన ఒక కీలకమైన ఒక అంశాన్ని అయితే పొందుపరిచారు. గతంలో ఒక ఆలయాన్ని గురించి, ఒక మసీదు గురించి ఒక నోటీస్ అయితే వచ్చింది, ఒక క్లియరెన్స్ అయితే వచ్చింది. అది వచ్చినప్పటి నుంచి దేశంలో మాత్రం ఇక ప్రతి మసీదు వెంట, ప్రతి మసీదులో శివాలయాలు ఉన్నాయంటూ అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఇక దీనికి కోరస్గా మరికొన్ని గొంతులు లేవనెత్తుతున్నాయంటూ ఖర్గేనైతే చేశారు. ఎందుకంటే మనకు తెలుసు ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అయితే ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే నడుస్తోంది. ఇది ఓన్లీ కేవలం హిందువులను మాత్రమే పట్టించుకునే పార్టీ అంటూ కాంగ్రెస్ అయితే ఆరోపిస్తూ వస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఏదైతే మోహన్ భగవత్ మాటను ఆర్ఎస్ఎస్ ఏదైతే మోహన్ భగవత్ మాటను బీజేపీ అయితే ఖాతరు చేయట్లేదు అంటూ ఇది మల్లికార్జున అయితే చెప్పుకొచ్చారు. ఇక బీజేపీ వర్షన్ మనం చూసినట్టయితే మనం మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర, అలాగే జార్ఖండ్, అలాగే హర్యానా, అలా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ఏవైతే 4 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు జరిగాయో ఈ ఎన్నికల సందర్భంగానైతే మనం గమనించాం. ముఖ్యంగా బీజేపీ అలాగే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం కాంగ్రెస్ని అయితే ఇది విభజించి పాలించే యొక్క ఫార్ములాను చేస్తుంది. ఏదైతే మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ ఒక మతానికే వాళ్ళు పెద్దపీట వేస్తారు తప్పించి వాళ్ళకి ఎవరికి మీరు సపోర్ట్ చేయాలంటూ కూడా చెప్పరు. అలాగే హిందువులను ముఖ్యంగా కులాల వారిగా విడదీసి ఆ కులాల మధ్య చిచ్చు పెడుతూ వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవాలంటూ కూడా కాంగ్రెస్ చూస్తుంది తప్పించి దేశం మీద ఎలాంటి అభివృద్ధి చేయాలని కానీ హిందూ ధర్మాన్ని కానీ హిందువులను కానీ కాపాడే ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ ఎప్పటికీ చేయదు అంటూ కూడా బీజేపీ అయితే మండిపడే పరిస్థితి. ఇక ఏదేమైనా ఒక బీసీ కులాలకు, నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే సభలో ఉందో ఆ సభలో మల్లికార్జున పాల్గొని ఇలాంటి కీలకమైన వ్యాఖ్యలు, అంటే ఇవి ఒక మతానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు. ఎందుకంటే ఈయన ఉత్తరప్రదేశ్ ఏదైతే సంబాల్కి సంబంధించినటువంటి మసీదు కూల్చివేతలపైన, అలాగే బీజేపీ ఏదైతే మసీదుకు దగ్గర సర్వే చేపడుతుందో మసీదు ఆనవాళ్ళు, అక్కడ హిందూ ఆనవాళ్ళు ఉన్నాయా లేవా అంటూ గుర్తించాలంటూ ఏదైతే సర్వే చేపడుతుంది, ఈ సర్వేలు అర్థం పర్థం లేని సర్వేలు, ఇవి కేవలం మతాల మధ్య చిచ్చు పెడుతూ వారి యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ఈ బీజేపీ ఇలా ప్రయత్నాలు చేస్తుందని, ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు అంటూ కూడా మల్లికార్జున ఖర్గేనైతే తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే బీజేపీ పైన తన యొక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మనకు తెలుసు కాంగ్రెస్కి బీజేపీ అంటే ముఖ్యంగా కాంగ్రెస్ ఎంతసేపు చూసినా కేవలం ఒక హిందువులను విడదీస్తూ తన రాజకీయ పబ్బం గడుపుకోవాలంటే బీజేపీ ఆరోపిస్తుంది. ఇక బీజేపీ మాత్రం హిందువులను కేవలం ఒక మతానికి మాత్రమే ప్రాధాన్యతను ఇస్తూ ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే నడుస్తూ ఉంటుందంటూ కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క మల్లికార్జున ఖర్గే ఏవైతే వ్యాఖ్యలు చేశారో వీటిని మాత్రం పెద్ద ఎత్తున ఇటు బీజేపీ నుంచి అటు కాంగ్రెస్ నుంచి కూడా రాజకీయ వర్గాలు కావచ్చు,
కావచ్చు, ప్రజలు కూడా ఒక ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఒక దేశ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే ఉన్నట్టుండి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు, అందులో మర్మం ఏమిటి? నిజంగానే బీజేపీ ఆర్ఎస్ఎస్ మాటలు వినటం లేదా, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడవటం లేదా? ఒకవేళ నిజంగా నడిచినట్టు, ఎందుకంటే ఒకవేళ నడుస్తున్నట్టయితే ఇప్పుడు మల్లికార్జున చేసిన వ్యాఖ్యలను మనం దృష్టిలో తీసుకుంటే నిజంగా గనుక ఒకవేళ ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ఏదైతే చెప్పారో రామ మందిర నిర్మాణం మన లక్ష్యం, ఆ తర్వాత మనకు ఏ మసీదుల్లో ఏ శివాలు ఎత్తుకుంటూ కూర్చోవడం మన పని కాదంటే ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది దానికి కట్టుబడి ఉండాలి కదా. ఇప్పుడు ఎందుకు మసీదుల కింద శివాలయాలు ఉన్నాయి, వాటికి హిందూ దేవాలయాలు ఏమున్నాయి, వాటికి ఆనవాళ్ళను గుర్తించడానికి సర్వేలు ఎందుకు చేపడుతున్నారు? నిజంగానే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన మాటలను బీజేపీ పట్టించుకోవడం లేదని ఒక అనుమానానికి కూడా ఇప్పుడు మల్లికార్జున ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలతో దారినైతే తావుకు తీసినటువంటి ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇక ఏదేమైనా మల్లికార్జున ఖర్గేనైతే చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇటు ముఖ్యంగా బీజేపీలో అలాగే కాంగ్రెస్లో కూడా పెద్ద దుమారాన్ని లేపుతున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక ఇది ఇవాల్టి ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.